హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అండి. చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పటిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు జిప్మర్ జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్లో మనకు రిలీజ్ కావడం జరిగిందండి. సో చాలా మంచి అవకాశం అనుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో ఆ చాలా రకాల ఉద్యోగాలు నేను చెప్పట్లేదు, కేవలం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది 19th స్టార్ట్ అవుతుంది. సో 19th జూలై నుండి ఆగస్ట్ 19th వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆన్లైన్ మోడ్లో. సో దానికి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చి 2 సెప్టెంబర్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ చూసుకుంటే మనకు 14 సెప్టెంబర్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో స్కిల్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి వన్స్ మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా. సో ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా దాదాపుగా 154 ఉన్నాయి. సో వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నేను అవన్నీ చెప్పట్లేదు, ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మాత్రమే చెప్తున్నాను. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు టోటల్గా 24 వ్యాకెన్సీస్ ఉండడం జరిగింది. అందులో మనకు ఇక్కడ అన్రిజర్వ్లో 16, ఓబీసీ 2, ఎస్సీ 2, ఎస్టీ 3, అలాగే ఈడబ్ల్యూఎస్ ఒక ఉద్యోగం, టోటల్గా 24 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో గ్రూప్ సి వ్యాకెన్సీస్ మొత్తం 209 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్రూప్ బి చూసుకుంటే 169 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్డ్ క్వాలిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మనకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రమే ఇక్కడ క్వాలిఫికేషన్ ఒక్కసారి మనం గమనిస్తే, సో ఈ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి జస్ట్ 12th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఐటీఐ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్ 35 words per minute అయితే రావాల్సి అయితే ఉంటుంది. బేసిక్ పే 19,900 నుండి స్టార్ట్ అవుతుంది. అలవెన్స్లు అన్నీ కలుపుకొని అప్ టు 35,000 వరకు రావడం జరుగుతుంది. 18 to 30 years ఉండే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అభ్యర్థులకు ఇక్కడ మనకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. సో మినిమం ఎలిజిబిలిటీ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50% తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు 45%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు 40% మార్క్స్ ఇక్కడ తెచ్చుకుంటే అటువంటి అభ్యర్థులు స్కిల్ టెస్ట్కి క్వాలిఫై అవుతారు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి మెన్షన్ చేశారు, ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సో దీనికి సంబంధించి అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకు జిప్మర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో గ్రూప్ బి గ్రూప్ సికి సంబంధించి మనకు జూలై 2024 అని చెప్పి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1,500 పే చేయాల్సి అయితే ఉంటుంది, ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి. ఓబీసీ అభ్యర్థులు 1,500 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 200 పే చేయాల్సి అయితే ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫీజు ఎగ్జంప్షన్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫోటోగ్రాఫు, సిగ్నేచరు అన్నీ అప్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు డీటెయిల్గా ఎలా అప్లై చేయాలనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే పుదుచ్చేరి, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరపల్లి, తిరువన్వేలి, వేలూరు, బెంగళూరు, హైదరాబాదు, తిరువనంతపురము, త్రిశూరు, కొచ్చి, కోజికోడు, కొల్లాము, కానూరు అయితే ఉండడం జరిగింది. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కావాలంటే హైదరాబాద్, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మీకు ఏది దగ్గర సెంటర్ అని చూసుకొని పెట్టుకోండి. వేలూరు ఉంది, వేలూరు దగ్గర ఉండే వాళ్ళు వేలూరు పెట్టుకోండి. లేదంటే చెన్నై దగ్గర అంటే చెన్నై దగ్గరగా ఉంటే చెన్నైలో పెట్టుకోండి. మేము కర్నూలు డిస్టిక్ వాళ్ళు హైదరాబాద్ పెట్టుకుంటామంటే హైదరాబాద్ పెట్టుకోవచ్చు. లేదు మేము బెంగళూరు పెట్టుకుంటామంటే బెంగళూరు పెట్టుకోవచ్చు, బెంగళూరు దగ్గర ఉండేవాళ్ళు. సో చూసి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పెట్టుకోండి. హాల్ టికెట్ అయితే మనకు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశారు కాబట్టి సో ఆ ప్రకారం మనము హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసి ప్రిపేర్ అవ్వండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి.
సో చాలా మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అప్లై ఇది చేసుకోండి, ఫీజ్ పేమెంట్ చేసి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.